అమ్మా చైత్ర, తీసుకో. ఈ ఇంట్లో శుభకార్యం నీ వల్లనే మొదలవబోతుంది. అందుకే నీకు మొదటిసారే ఇస్తున్నాను. వదినా, ఈ ఇంటి పెద్దకో లేక ఎవరైనా పెద్ద ముత్తైదువుకో ఇవ్వాల్సిన మొదటిసారేను ఈ అమ్మాయికి ఇవ్వడం కరెక్ట్ కాదు. కాదు, చైత్రే కరెక్ట్. వేరే వాళ్ళకిద్దాం. ఓకే అత్తయ్య, నువ్వు ఎలా చెప్తే అలా. హంస, క్యాటరింగ్ మాత్రం మంచి వాళ్ళకి ఇవ్వాలి. అందరూ ఫంక్షన్ కి వచ్చి ఏర్పాట్లు చూసి ఎంత ఆశ్చర్యపోతారో, భోజనాలు తిని కూడా అంతే ఆనందించాలి. నీ గురించి చెప్తున్నావా? ఇది కూడా పాయింటే. విరాజ్, ఈ సిటీలోనే ఫేమస్ క్యాటరర్ ని మాట్లాడతాను. ఏదైనా ఓ మంచి క్యాటరింగ్ వస్తే మాత్రం మనం ఈ ఇబ్బంది నుంచి ఎలాగోలా బయటపడొచ్చు. ఈ ఎంగేజ్మెంట్ క్యాటరింగ్ కాంట్రాక్ట్ అమ్మకిప్పిస్తే అమ్మకి అమ్మఒడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా, ఎవరితో మాట్లాడితే అమ్మకి క్యాటరింగ్ కాంట్రాక్ట్ వస్తుంది? ఎవరిని అడగాలి? ఆనంద్ గారితో మాట్లాడితే ఖచ్చితంగా అమ్మకే క్యాటరింగ్ ఇస్తారు. ఎస్. హాయ్ ఆనంద్ గారు. హాయ్ చైత్ర గారు, చెప్పండి. అందరూ కిందుంటే మీరు ఒక్కరేంటి ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, ఏదో బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను. ఆనంద్ గారు, స్మైలీతో త్వరలోనే మీ ఎంగేజ్మెంట్ జరగబోతోంది. ఇక మీరు ఆలోచిస్తే తన గురించే ఆలోచించాలి. బిజినెస్ డీల్స్ ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. కొన్ని ఆలోచనలు అంత త్వరగా వదిలిపోవండి, బట్ ట్రై చేస్తాను. చెయ్యాలి, అదే మంచిదండి. ఆనంద్ గారు, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటండి అది? ఏం లేదు, మీ ఎంగేజ్మెంట్ కి క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇస్తారు కదా? అవునండి, ఇస్తాం. ఆ కాంట్రాక్ట్ నాకు బాగా కావలసిన వాళ్ళకి ఇస్తారా అండి? అంటే వాళ్ళు క్యాటరింగ్ చేస్తారు, కానీ ఈ మధ్య బయట పరిస్థితుల వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు మీ ఎంగేజ్మెంట్ క్యాటరింగ్ ఇస్తే కొంచెం సమస్యల నుంచి బయటపడొచ్చు. వంటలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు, ఆ గ్యారంటీ నాదండి. ఇంతకీ ఎవరండి వాళ్ళు? మా సీతారత్నం గారు అమ్మ ఒడి అనే ఆశ్రమం పెట్టి అభాగ్యులైన ఆడవాళ్ళని, అనాథలైన ఆడవాళ్ళని అమ్మలా చేరదీసి నన్ను సంరక్షిస్తున్నారండి మా సీతమ్మ. అక్కడే నేను నా చెల్లెలు కూడా ఉంటున్నాం. మీరు కాంట్రాక్ట్ ఇస్తే అమ్మ ఒడికి సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. అమ్మ ఒడిలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళవుతారు.
సీతారత్నం గారు వంటల్ని మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే నేను ప్రతిరోజు అక్కడే తింటున్నాను కాబట్టి. అలాగే మీ ఎంగేజ్మెంట్కి వచ్చిన ప్రతి వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా సాటిస్ఫై అవుతారండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా బాగా చెప్పారు. ఈ రోజుల్లో పని చేయించుకుని డబ్బులిస్తే చాలు అనుకుంటున్నారు. సీతారత్నం గారంటే ఆ రోజు పోలీస్ స్టేషన్కి మీతో పాటు వచ్చారు కదా, ఆవిడేనా? అవునండి. ఓ, మీ అమ్మగారు అనుకున్నానండి. ఆవిడ మా అమ్మేనండి. అంటే నాలా ఆశ్రమంలో అందరికీ ఆవిడ అమ్మేనండి, మా సీతారత్నం గారు. సరేనండి, మీరు చెప్పినట్లే సీతారత్నం గారికి క్యాటరింగ్ ఆర్డర్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. పర్లేదండి. ఇదే విషయం మా ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్దాం, పదండి. అలాగేనండి. విరాజ్, క్యాటరింగ్ లో అందరూ చైనీస్, సౌత్, నార్త్ ఇండియన్ ఫుడ్స్ పెడతారు. మనం ఇటాలియన్, కాంటినెంటల్ ఇంకా వేరే ఏ కంట్రీ ఫుడ్ అయినా పెడితే మన స్టేటస్ కి తగ్గట్టుగా ఉంటుందిరా. అవునతయ్య, యాక్చువల్లీ నేను అలాంటి క్యాటరింగ్ ఎవరు బాగా చేస్తారో కనుక్కుంటాను. వద్దురా, క్యాటరింగ్ ఆల్రెడీ నేను మాట్లాడేశాను. ఎవరా ఆనంద క్యాటరర్స్? వాళ్ళ ఎవరు? సరే అయితే రేపే అడ్వాన్స్ పంపించేస్తా వాళ్ళకి. కిరాణా షాప్ ఓనర్ రంగారావు గారికి ఎలాగైనా డబ్బులు సమకూరుస్తానని చెప్పాను. కానీ ఇంతవరకు ఏ క్యాటరింగ్ ఆర్డరు రాలేదు. ఎలా అప్పు తీర్చాలో మళ్ళీ అతను ఫోన్ చేస్తే ఏమని సమాధానం చెప్పాలి? సీతారత్నం, ఏంటి ఆలోచనల్లో పడ్డావు? ఏమో పిన్ని, ఎప్పుడూ లేనిది అమ్మఒడికి సమస్యలొచ్చి పడుతున్నాయి. ఒకవైపు ఆ హంసతో కోర్టు కేసు, మరోవైపు ఈ ఆర్థిక ఇబ్బందులు. ఏం చెయ్యాలో, ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అమ్మా
మనకి ఆనంద్ గారి ఎంగేజ్మెంట్ క్యాటరింగ్ వచ్చిందమ్మా. రేపే అయినా మనకి అడ్వాన్స్ కూడా బాగా అర్థం చే పడి నీకు లాభాలు వస్తుంటే ఇంతకంటే ఏమైనా అంటారు. సీతారత్నం, ఇందాకటి దాకా ఆర్థిక ఇబ్బందులని దిగులు పడ్డావు కదా, అవన్నీ తొలగిపోయే మార్గం చైత్ర చూపించింది. అమ్మా, ఈ ఫంక్షన్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. మనం బాగా చేస్తాం, అందులో ఏ డౌటు లేదు. మనం మరింత బాగా చేస్తే దాదాపు పెద్ద పెద్ద క్యాటరింగ్ కాంట్రాక్ట్స్ అన్నీ మనకే రావచ్చు. అవునమ్మా, చైత్ర చెప్పింది నిజం. ఇది మనకు మంచి అవకాశం. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగపరుచుకుని మనందరం కలిసికట్టుగా ఈ క్యాటరింగ్ ని దిగ్విజయం చేస్తే ఇక మన అమ్మఒడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే సీతక్క, అందరం కష్టపడదాం. అవునక్క, మన అమ్మ ఒడి కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. చైత్ర పేరు పోకుండా అమ్మఒడి పేరు నిలబెడతాం సీతక్క. అమ్మా, మీతో పాటు మహి కూడా కలిసి పనిచేస్తుంది. అలాగేనమ్మా. అక్క, నేనెందుకు ఈవిడతో పాటు కలిసి పనిచేయాలి? అయినా నేనేం ఖాళీగా లేను. నా జాబ్ ప్రయత్నాలు నేను చేసుకోవాలి. మహి, లాస్ట్ టైం నాకు చెప్పకుండా నువ్వేం చేసావో నీకు గుర్తులేదా? అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో మర్చిపోయావా? అది కాదక్క, నేను ఎవరు పడితే వాళ్ళ దగ్గర చెయ్యను. నోర్మోయ్ మహి, నువ్వెక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర జాయిన్ అయ్యి తెలియని వాళ్ళ మధ్య నీ దూకుడు స్వభావంతో ఇబ్బంది పడటం కంటే అమ్మ దగ్గరే సేఫ్ గా ఉంటావు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. లేదక్క, ప్రపంచంలో ఎక్కడైనా సరే జాబ్ చేస్తాను, కానీ ఈ సీతారత్నం గారి దగ్గర మాత్రం అన్ని పనులు
అలాగేనమ్మా. అలా అయితే మీతో కలిసి పనిచేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం నీకు కాదు మహి, సీత. ఏంటి బేబీ? హంస, స్మైలీ వాళ్ళు ఇంకా రాలేదేంటి? బయలుదేరారు వదినా, వస్తారులే. మామ్, రిలాక్స్. వాళ్ళు వస్తారు. ఎక్కడికి పోతారు? నువ్వు కామ్గా కూర్చో. ఆ తిరుగుడు మీరు ఇప్పుడు చూశారు. నేనైతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూస్తున్నా. అదే కంగారు, అదే హడావుడి. గోమతి, ఎందుకే అంత తపన పడుతున్నావు? కాస్త నెమ్మదించు. వాళ్ళు వస్తారమ్మా, అంతా సవ్యంగా జరుగుతుందిలే. అదిగో వాళ్ళే వచ్చినట్టున్నారు. అదే పద, రిసీవ్ చేసుకుందాం. మామ్, నువ్వు ఇలా టెన్షన్ పడుతూ వాళ్ళ ముందు ఉంటే మన పరుగు పోతుంది. నువ్వు అలా కూర్చో. మగ పెళ్లి వాళ్ళం. హాయ్. హాయ్. నువ్వు బాగున్నావా? బాగున్నాను పవిత్ర. బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? హాయ్ ఎవ్రీవన్. హాయ్. వీడు విరాజ్, ఆనంద్ వాళ్ళ తమ్ముడు. హలో. హాయ్ అంకిల్. హాయ్ విరాజ్. హాయ్ వదినా. అందరం మీకోసం వెయిటింగ్. పదండి. పదండి, కమన్ ప్లీజ్. రండి కమన్. రండి రండి. మా అమ్మ, నమస్తే. అన్నయ్య, వదిన. నమస్కారం అండి. నమస్తే. ఆనంద్. నమస్తే. నమస్తే. హావ్ యూ సీట్ ప్లీజ్. కూర్చో. వదినా చెప్పు. అవునదిన్ గారు, ఎంత త్వరగా జరిగితే మాకంత సంతోషం. మరీ 2 రోజులు అంటే ఏర్పాట్లు అవి మేం చూసుకుంటామండి, పర్లేదు. ఏముంది, మనం అనుకున్న తర్వాత వెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాం. ఈ రోజుల్లో ఎంతసేపండి, అన్ని పనులు ఈజీగా అయిపోతున్నాయి కదా. ఏంటండి ఆ ఏర్పాట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు? అంటే బాబు, ఎంగేజ్మెంట్ చేయాల్సింది మేమే కదా. నో అంకల్, ఐమ్ సారీ. మా అన్నయ్య ఎంగేజ్మెంట్ మేమే గ్రాండ్ గా చేస్తాం. అదేంటి, ఎంగేజ్మెంట్ చేయాల్సింది మేం కదా. మీరే చేయాలమ్మా, కాదనట్లేదు. కానీ మా ఆనంద్ ఎంగేజ్మెంట్ మాత్రం మేమే చేయాలనుకుంటున్నాం. పెళ్లి ఎలాగో మీరే చేస్తారు కదా, ఇదైనా మేం చేయాలనుకుంటున్నాం. కాదనకండి. ఓకే అండి, పెద్దవారు మీరు అంతగా చెప్పాక ఎలా కాదనగలం?